నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొజ్జా సంధ్యా రెడ్డి గారు. సో ఎందుకు సంధ్యా రెడ్డి గారిని మన స్టూడియోకి పిలిచామంటే, కల్వకుంట్ల కవితమ్మ ఎప్పుడైతే ఎమ్మెల్సీకి రాజీనామా చేసిందో, ఎప్పుడైతే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిందో, సో అప్పటి నుంచి ఫుల్ ప్రెజెడ్ గా ఇక ఆమె జాగృతి వినేబడ్డది. జాగృతిని జనంలోకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నది. రేపో మాపో ఆమె పాదయాత్ర తెర మీదకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. సో కల్వకుంట్ల కవిత గారితో దగ్గర సంబంధం ఉన్నది. కలిసి గతంలో జాగృతిలో పనిచేసినటువంటి వ్యక్తి. జాగృతి స్టార్ట్ అయిన నాటి నుంచి ఆ మధ్యకాలం వరకు కూడా జాగృతిలోనే పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత కొన్ని విభేదాలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి సంధ్యా రెడ్డి గారు. సో ఒక రకంగా చెప్పాలంటే జాగృతితో మరి కల్వకుంట్ల కవిత గారికి చాలా జాన్ జిగిరి దోస్త్ అని కూడా చెప్పుకోవచ్చు. సో సంధ్యా రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో కల్వకుంట్ల కవిత ఎట్లుంటే ఇప్పుడు ఎట్లున్నది, సో అసలు జాగృతి గతంలో ఎట్లా స్టార్ట్ అయింది, మరి జాగృతిని జనంలోకి తీసుకెళ్లడంలో కల్వకుంట్ల కవిత సక్సెస్ అవుతుందా కాదా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్మి. సో ఎట్లా చూస్తారు, జాగృతిలో గతంలో మీరు పనిచేసిరు, సో అదే జాగృతి ఇవాళ కల్వకుంట్ల కవితమ్మకు ఒక వేదిక అయింది. ఆ జాగృతి ద్వారా జనంలోకి వెళ్ళాలనే ఆలోచన కూడా చేస్తున్నది. సో మీరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఏమనిపిస్తుంది ఆ జాగృతి? ఇప్పుడు జాగృతి అనేది పార్టీ అని మాకు చెప్పలేదు. ఒక జాగృతి అనేది స్వచ్ఛంద సంస్థ. జాగృతి ద్వారా తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలు కానివ్వండి, తెలంగాణ ఉద్యమం కానివ్వండి, ఆ రకంగా చేద్దామని చెప్పింది. తర్వాత మహిళా విభాగం, విద్యార్థి విభాగం రెండు విభాగాలు విభజించింది. దానికి మహిళా విభాగానికి నేను 2 దఫలుగా మహిళా రాష్ట్ర కన్వీనర్గా కూడా పనిచేసిన. విద్యార్థుల మీద తెలంగాణ కోసము తెలంగాణ రావాలని చెప్పేసి విద్యార్థులు ఫోకస్ చేసి మహిళల మీద బతుకమ్మ మీద ఫోకస్ చేసింది. కానీ బతుకమ్మ గురించి నిజంగా కూడా